అమెరికా విధించినటువంటి సుంకాలతోటి దేశంలోని ఆక్వా రంగం కుదుపులకు గురవుతుంది. ముఖ్యంగా ఆక్వా సాగుకి కేంద్రంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయంపైన ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాసవరంను కలిసి వాళ్ళందరూ కూడా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. కేంద్రం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలి అనేటటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సార్, ఇప్పుడు ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఒక ఆక్వా రైతు, అనేక సమస్యలు గతంలో కూడా మీరు చూశారు. ఇప్పుడు ఆక్వా రైతులందరూ కూడా మీ దృష్టికి ఎటువంటి సమస్యలు ప్రధానమైనటువంటివి తీసుకొచ్చారు? ఇలా అమెరికా విధించినటువంటి 50% ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దీని ఫలితంగా దీని తాలూకు ప్రభావం దేశంలో అనేక పరిశ్రమల మీద పడింది. అందులో మన ప్రాంతంలో ముఖ్యమైనటువంటి పరిశ్రమగా ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ కూడా ఒకటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అది ఏదైతే 50% ట్యాక్స్ విధింపు ఉన్నదో దీని మీద భారతదేశం ఏ విధంగా వ్యవహరించాలి, కేంద్రం భారతదేశం యొక్క నిర్ణయం ఏంటి, కేంద్రం ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి ఒక ఆలోచన మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే వేరే ప్రయోజనాలు ఆశించి ఇవాళ ఈ తరహా ట్యాక్స్ని అమెరికా ప్రభుత్వం విధించడం జరిగింది. దాని కారణాలు మీ అందరికీ కూడా తెలుసు. అయితే గతంలో కూడా ఈ రకంగా ట్యాక్స్ విధించి భారతదేశం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం గతంలో కూడా జరిగింది. ఇదేం మొదటిసారి కాదు. ఆ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయా దేశాలు వారి తాలూకు నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా ఈ 50% ట్యాక్స్ అనేది ఆ ఉద్దేశంలో ఇది తాత్కాలికం. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల తప్పనిసరిగా కూడా అమెరికా ప్రభుత్వం దిగువచ్చి దాని తాలూకు ట్యాక్స్ని ఉపసంహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు, అది ఏ పరిశ్రమ అయినా, ఆక్వా పరిశ్రమ అయినా, టెక్స్టైల్ పరిశ్రమ అయినా కానీ, ఏ పరిశ్రమ యొక్క కార్మికుల ప్రయోజనాలు కానీ, రైతుల ప్రయోజనాలు కానీ కాపాడేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటివి 40 కౌంట్ వరకు మాత్రమే, కానీ అన్ని రకాల కౌంట్ల పైన ఇప్పుడు ధరలు తగ్గించడం, సిండికేట్ అయ్యారు అనేటటువంటి సమస్యను ప్రధానంగా రైతులు దాని మీద ఎక్స్పోర్ట్స్తో కూడా మాట్లాడతాం. ఏదైతే అమెరికాకి సంబంధం లేనటువంటి కౌంట్ ఉందో ఆ కౌంట్ ధర కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తగ్గింది అనేటువంటి విషయాన్ని రైతుల తాలూకు ఆలోచన, అది అందులో కొంత వాస్తవం ఉంది. కాబట్టి ఎక్స్పోర్టర్స్తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. మరి 50 కౌంట్ లోపు రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాటి మీద కూడా ఎందుకు ప్రభావం పడింది అనేటువంటి విషయాన్ని వారి నుంచి తప్పనిసరిగా వివరణ అడుగుతాం అనేటువంటి ఆలోచన అయితే ఈ సందర్భంగా చెప్తున్నాను. భారత్ సూపర్ పవర్గా ఎదగడంలో ఆక్వా రంగం కూడా చాలా కీలకమైంది. కానీ అప్పుడు ఆక్వా పైన దెబ్బతీయడం అనేది ఉద్దేశపూర్వకంగా ఒక పక్కన కనిపిస్తుంది. దీంతో భారత్ ఏమైనా వెనకడికి వేసేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ రకంగా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం? కూడా చెప్పా, భారతదేశం సూపర్ పవర్గా ఎదిగేటువంటి క్రమాన్ని నియంత్రించడానికే ఈవేళ ఇటువంటి నిర్ణయాలు అగ్రరాజ్యాలు చేస్తున్నాయి అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. రైతులు నష్టపోతున్నారు కొంతవరకు. అయితే అన్ని ప్రయోజనాల కన్నా దేశం యొక్క ప్రయోజనాలు, జాతి యొక్క ప్రయోజనాలు ముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను నిరోధించడానికి, ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ, 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది గత 3 నెలల క్రితం వరకు. ఇటీవల కాలంలో జపాన్ కూడా అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయేటువంటి కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు కాబోతూ ఉంది. ఇవాళ ఒక సూపర్ పవర్ దేశంగా భారతదేశం ఆవిర్భవిస్తుంది అనేటువంటి భయం ప్రపంచ దేశాల్లో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, భారతదేశాన్ని లోబర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు, భారతదేశం యొక్క ఎదుగుదలను నియంత్రించాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నాయి. అయితే రైతుల యొక్క ప్రయోజనాలు, పరిశ్రమల యొక్క ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది. ఈ కాపాడేటువంటి క్రమంలో ఏ దేశం యొక్క నిర్ణయాలకు కూడా భారతదేశం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలని, అభిమానాన్ని తాకట్టు పెట్టి మోకరిల్లేటువంటి పరిస్థితి భారతదేశానికి లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తారు.
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తాత్కాలికమని ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలన్నిటిపైన కేంద్రం సకాలంలో స్పందిస్తుంది. అదే రకంగా భారత్ సూపర్ పవర్గా ఎదిగేటటువంటి క్రమంలో ఏ దేశం పెట్టేటటువంటి ఒత్తిళ్లకు తలగ్గదనేటటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్ భీమవరం నుంచి.